చూడండి వారు ఏమన్నారు, అక్కడ వాక్యం తేటగా కనబడుతుంది. యోహాను సువార్త అలాగే 8వ అధ్యాయము 33వ వచనంలో, వారు మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడను ఎవరికేనంటే దాసులమై ఉండలేదు, మీరు స్వతంత్రులుగా చేయకూడదురని ఎలా చెబుతున్నామని ఆయనతో వాళ్ళు అంటున్నారు. స్వాతంత్ర్యం అనేది ఎలాగ మనకి ఇవ్వబడుతుంది? అమ్మా, స్వాతంత్ర్యం అనేది ఎలాగ మనకి ఇవ్వబడుతుంది? స్వతంత్రులుగా మనం ఎప్పుడు చేయబడతాం అని అంటే, స్త్రీ పురుషుల విషయంలో చూద్దాం. అమ్మాయి అబ్బాయి ఎక్కడెక్కడో ఉంటారు. ఒకగానొక దినాన్న ఒక గడియాన వారి ఊరిని ఏం చేస్తూ ఉంటారంటే వివాహం ద్వారాగా జతపరుస్తున్నప్పుడు ఆ అమ్మాయి మీద అబ్బాయికి హక్కు అనేది వస్తుంది, అబ్బాయి మీద అమ్మాయికి హక్కు అనేది వస్తుంది. అబ్బాయి మీద పూర్తి హక్కు అమ్మాయికి వస్తుందన్నమాట. ఇంటి మీద కానీ, ఇంటి ఆస్తుల మీద కానీ పవర్ అనేది, పట్ట అనేది ఆమెకి లభించుతున్నది. దేవునికి మహిమ కలుగును గాక. నిజం, ఒకవేళ అబ్బాయి సబ్బు చేతుల్లో లేడనుక అమ్మాయి ఏం చేస్తాడంటే ఆట తీస్తుంది అవసరమైతే అబ్బాయిని. ఒకవేళ అమ్మాయి సబ్బు చేతుల్లో లేదనుక అబ్బాయి ఏం చేస్తాడంటే తాట తీసేవాడు. ఎందుకంటే వారి ఇరువురు కూడా వివాహం చేసుకుని భార్య భర్తలుగా చేయబడ్డారు కనుక ఒకరి మీద ఒకరికి అధికారం అనేది, స్వాతంత్ర్యం అనేది పొందుకుని ఉన్నారు కనుక దేవునికి మహిమ కలుగును గాక. వారు వేరు అయినప్పుడు వారికి ఏమున్నదంటే ఒకరి మీద ఒకరికి స్వాతంత్ర్యం అనేది ఉండదు. ఈ రోజున స్వాతంత్రం అనేది మనము ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు దాస్యములో ఉన్న మనల్ని ఆయన విలువైన రక్తము కార్చి ఆయన విలువైన రక్తము ద్వారా మనల్ని ఎవరైతే విశ్వసించి బాప్తిస్మం పొందుకుని రక్షించబడి ప్రభురత్వంలో కడగబడుతున్నాడు, వాడు ఏం చేయబడుతున్నాడంటే క్రీస్తు రక్తము వలన ప్రతి వారు కూడా స్వతంత్రులుగా మార్చబడుతున్నారంట. దేవునికి మహిమ కలుగును గాక. నిజము, ఈ రోజున ఆదాము మొదలుకునంట నోవాహు మూల పురుషుడు అబ్రహాము కానించి మోసే వరకు కూడానంట ప్రతి ఒక్కరిని పాపం అనేది వేలుతుంది. మేము అబ్రహాము సంతానం అని మీరు ఎలాగ అనుకుంటున్నారు? మాలో పాపం లేదని మీరు ఎలాగ అనుకుంటున్నారు? అట్టి పాపముల నుండి యేసుక్రీస్తు వారు ఆయనే పరిహారము నుండి విడిపించి మనలను పవిత్రపరి స్వతంత్రులుగా చేయగలిగిన దేవుడే. హల్లెలూయా. ఎవరు స్వతంత్రులుగా చేయబడతారని అంటే ఇక్కడ అంటున్న మాట ఏంటంటే 31లో, కాబట్టి యేసు తన నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారై ఉంటే తమ నిజముగానంటే నాకు శిష్యులై ఉందరు ఉండి సత్యమును గ్రహించేవారు. అంటే వాక్యమందు ఎవరైతే నిలిచి ఉంటారో, దేవుని వాక్యమందు ఎవరైతే నిలిచి ఉంటారో, ప్రభు రక్తంలో ఎవరైతే కడగబడతారో వారు ఏం చేయబడతారంటే గమనించిన స్వతంత్రులుగా చేయబడతారంట. దేవునికి మహిమ కలుగును గాక. స్వాతంత్ర్యం అనేది అది కొనుక్కుంటే వచ్చేది కాదు. స్వాతంత్ర్యం అనేది అది కొనుక్కుంటే వచ్చేది కాదు. అదొక దేవుడిచ్చే, అదొక గిఫ్ట్. దేవుడిచ్చేది ఒక బహుమానం. ఆ బహుమానం, ఆ గిఫ్ట్ మనం పొందుకోవాలంటే దానికి మనము అర్హులమై ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. నిజము, ఆ దినము కొరకు, ఆ సమయము కొరకు పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తిని మనము పొందుకొనటం కొరకు మరి ప్రభు సముఖంలో మనం ఏం చేయాలంటే కనిపెట్టుకునే వారుగా ఉండాలి. ఒక దినాన్ని మనం చూడవచ్చు కదా, బైబిల్ గ్రంథంలో అపోస్తలుల కార్యాల గ్రంథంలో 2వ అధ్యాయంలో మనం చూడొచ్చు కదా. 1వ వచనం కాడి నుంచి లోకాసు వార్త 24వ అధ్యాయంలో 49 కాడి నుంచి ప్రభువు వృద్ధి పొందిన తర్వాత, తిరిగి లేచిన తర్వాత తండ్రి దగ్గరికి ఆరోహణము కాకున్నప్పుడు ఆయన అంటున్నాడు, ఒక మాటను చెప్పాడు మాట. చూడండి, ఒక మాటను చూద్దాం. లోకాసు వార్త 24వ అధ్యాయం 49వ వచనంలో
ఒక శ్రేష్టమైన మాట నేను చదువుతున్నాను చూడండి. 48 నుంచి చదువుతున్నాను చూడండి. సంగతులకు మీరే సాక్షులు. ఏమన్నాడు ఆయన? ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకు పంపుతున్నాను, మీరు పైనుండి చెట్టు పొందు వరకు పట్టణములోనంటే నిలిచి ఉండుడి అని వారితో చెప్పాడట. దేవునికి మహిమ కలుగును గాక. నిజమే, ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు చెలవిస్తున్న మాట 48 వచ్చిన మరలా చెప్తున్నాను, ఈ సంగతులకు మీరే సాక్షులు అంటున్నాడు. ఇదిగో తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకి పంపుతున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకునంట పట్టణములో నిలిచి ఉండండి అని వారితో చెప్పాను. దేవునికి మేము కలుగును గాక. నిజం. ఎప్పుడైతే ఆయన వారితో అలాగని చెప్పినప్పుడు వాళ్ళందరూ అంటే ఏం చేశారంటే ఒక చోట కూడి కనిపెట్టి అంటే ఏం చేస్తున్నారంటే ప్రార్థించేవారుగా ఉన్నారు. ఒక చోట కూడి ప్రభువును ఆరాధించేవారుగా ఉన్నారంట. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆకాశము నుండి అంటే అపోస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం మనం చూడొచ్చు. పెంతెకొస్తు పండుగ దినమున పరిశుద్ధాత్మ దేవుడు ఆకాశము నుండి వారి మీద దిగి వచ్చాడంటే ఇంపుగా. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు ఆకాశము నుండి వారి మీద ఇంపుగా దిగి వచ్చినప్పుడు వారు అన్య భాషలు మాట్లాడుతున్నారంట. వారు అన్య భాషలు మాట్లాడుతూ ఉన్నప్పుడు గమనించండి, అక్కడ ఉన్నవారు ఆశ్చర్యపడుతున్నారంట. వీళ్ళ ఆళ్ళు కదా, పలానా వాళ్ళు కదా, పలానా కదా, వీళ్ళ నాన్న అది కదా, వీళ్ళ అమ్మ పలానా కదా, వీళ్ళ అన్నయ్య వీళ్ళు కదా, సహోదరులు వాళ్ళు కదా అని చెప్పి. నిజమే ఈనాడు నేను కూడా పలానా ఒకప్పుడు నన్ను కూడా ఎరిగిన వాళ్ళు అనుకున్నా, ఇతడు అతడు కదా, ఇతడు ఇలా ఉండేవాడు కదా, ఇతడు అలా చేసి నన్ను కోసం కూడా మాట్లాడుకునే వాళ్ళు అనమాట. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున ఈ వాక్యాన్ని వివరిస్తున్నామంటే, ఇలాగ పాడగలుగుతున్నామంటే, ఇలాగ ప్రార్థన చేయగలుగుతున్నామంటే, కనిపించిన దేవుని కొరకు నేను బోధిస్తున్నానంటే దానికి నా యొక్క సొంత శక్తి, సొంత జ్ఞానం కాదు. ఇది పరిశుద్ధాత్మ దేవుడు నాకు బయలుపరిచి ఉన్నాడు కనుక, పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపి ఉన్నాడు కనుకనే నేను ఆయన కొరకు ప్రకటించగలుగుతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. అవునా కదా?